నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. ఏం చెక్ చేస్తాం? ఇది ప్యాకెట్ ఉంది, ఇది బాగా ಬಾಬು ಏನ್ ಬೇಕು? ಒಂದೇ ಮುಂದೆ ಇದೆಯಾ? అందరికీ నమస్కారం. తుమ్మూరు తీర్థ ముక్కోటి మహోత్సవాలకి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చైర్మన్ గారు, గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆదేశాల మేరకు అన్ని విధాలుగా అన్ని రకాల ఏర్పాట్లు భక్తులకి, యాత్రికులకి ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా ఇక్కడి నుంచి దాదాపు 8-9 కిలోమీటర్ల దూరం ఉండటం వలన వీళ్ళకి ఉదయం నుంచే వీళ్ళకి కాఫీ, టీ, పాలు, అలాగనే పొంగల్, ఉప్మా అండ్ మూడు రకాల మనము టిఫిన్లు అవి కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమని చెప్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా దాదాపు 3000 వరకు మంది వచ్చారు. ఇంకొక 1000 మంది కూడా వస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాము. వీళ్ళకి ముందుగానే మన స్క్రీనింగ్ హెల్త్ అక్కడ వెళ్ళిన తర్వాత, ఎందుకంటే దారి సక్రమంగా ఉండదు, లోయలు అలాగనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఎవరు ఇబ్బంది పడకూడదు కాబట్టి చిన్నపిల్లలు అలాగే వృద్ధులు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళని మనం పంపించడం లేదు. ఇక్కడ హెల్త్ టీమ్స్ ఉన్నాయి. లోపల కూడా మనకి ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ మూడు చోట్ల పెట్టడం జరిగింది. దాదాపు 4.5 కిలోమీటర్ల వరకు వాటర్ సప్లై మనం టబ్స్ అయి పెట్టి అరేంజ్ చేయడం జరిగింది. మిగతా చోట్ల మనం పెట్టడానికి వాటర్ పైప్ లైన్ కానీ లేకపోవడం వల్ల మనం చేయలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా అక్కడ వేరే టబ్బులు పెట్టి అక్కడున్న ఈ
వాటర్ ఫాల్ నుంచి బకెట్ తోటి నింపి టబ్బుల్లో నింపేసి అక్కడి నుంచి యాత్రికులు ఇబ్బంది పడకుండా చేయమని చెప్పడం జరిగింది. అలాగనే సమ్మర్ ని దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, డిహైడ్రేషన్ చేయడానికి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడమైనది. నైట్ స్టే మాత్రము మా దేవస్థానం తరపున మనమైతే కనుక యాత్రికులు ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పి భక్తులకు ఏ రకమైన ఎటువంటి ఆటంకములు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నమస్తే. ఇప్పుడు ప్రజారోగ్య సిబ్బంది అంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా దాదాపు అన్ని డిపార్ట్మెంట్ కలిపి 600 మంది వరకు ఉంటారు సార్. విజిలెన్స్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అన్నప్రసాదం డిపార్ట్మెంట్, అలాగనే పబ్లిక్ హెల్త్ ప్రజారోగ్య శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలాగనే హెల్త్ డిపార్ట్మెంట్, ఇలా అన్ని రకాల శాఖల నుంచి కూడా దాదాపు 600 వరకు మంది సిబ్బంది ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా వాళ్ళు నిర్విరామంగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. అలాగనే ముందుగానే వారం రోజుల ముందు నుంచే ప్రజారోగ్య శాఖ నుంచి 10 మంది సిబ్బందిని పంపించి అక్కడ పుష్కరిణి దగ్గర ఎటువంటి అంటే ఇంతకుముందు మనం అది వాడటం లేదు కాబట్టి నాచు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ దారి అవన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ అక్కడ కూడా పరిశుభ్రంగా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేయడానికి వాళ్ళు అక్కడే ఉండేలాగా వాళ్ళు దాదాపు వారం రోజుల నుంచి అక్కడే ఉంటా ఉన్నారు. కాబట్టి కనీస సదుపాయాలకు ఎటువంటి లోపం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతా ఉన్నారు టీటీడీ తరఫు నుంచి. నమస్కారం.